హాయ్ ఫ్రెండ్స్, అమ్మ చేతి కమ్మనైన ములక్కాడ పులుసు, హెల్దీ అండ్ టేస్టీ ములక్కాడ పులుసు. కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూడండి. పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా, కొత్తిమీర, కొద్దిగా చింతపండు నానబెట్టేసి ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అవ్వనివ్వండి. ఈ రెసిపీ ఎందుకు అంత హెల్దీ అని చెప్తున్నానంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. పచ్చిమిర్చి వేసుకోండి. ఫ్రై చేసుకోండి. ఫ్రై తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి ఫ్రై చేసుకోండి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకొని ములక్కాడలు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత టమాటాలు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని, అసలు ఈ ములక్కాడ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా మీకు? రక్తాన్ని శుభ్రం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది, ఎముకల బలానికి. ఇంకా ఇందులో చాలా ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్నాయి. కారం వేసుకొని, పులుసు కర్రీకి కారం ఎక్కువ అవసరం లేదు. సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోండి. వేసుకున్నారా? ఇంకా దీంట్లో కాల్షియం, ఐరన్ ఇటువంటివన్నీ ఉంటాయి. వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న మిశ్రమంలోకి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోండి. వేసుకొని కలుపుకొని కొంచెం మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు మునక్కాడలో మునిగేంత వరకు వేసుకోండి, సరిపోతుంది. అలా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి చూసుకొని మీకు దగ్గరికి అయిందని తెలిసాక కొంచెం కొత్తిమీర అలా గార్నిష్ చేసుకొని, అంతే, టేస్టీ అండ్ హెల్దీ ములక్కాడ పులుసు రెడీ. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఒక బౌల్లోకి వేసుకోండి. వేడి వేడి రైస్లో వేసుకొని తింటే ఉంటుంది అద్భుతం, ఫంటాస్టిక్.